వీటెన్ న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీలోని 1వ వార్డు శ్రీనివాస కాలనీ వాసులు గాంధీ జయంతి సందర్భంగా సర్వే నంబర్ 414/1 కాలనీ పార్కు స్థలంపై శాంతియుత నిరసన తెలియజేయడం జరిగింది. గత 6 సంవత్సరాల నుంచి నాగారం 1వ వార్డు శ్రీనివాస కాలనీ సర్వే నంబర్ 414/1 లేఅవుట్ లో ఒక్కొక్కరుగా ప్లాట్లు కొని ఇళ్లు కట్టుకోవడం మొదలై సుమారుగా 120 ఇళ్లు కట్టుకుని నివాసం ఏర్పరచుకోవడం కూడా జరుగుతుందని చెప్పారు. లేఅవుట్ లో చూపించిన విధంగా సుమారుగా 1127 గజాల పార్కు స్థలం ఉంది. మొదట్లో ఖాళీ ప్రదేశంగా కనపడ్డ అన్యాక్రాంతమైన స్థలంలో కొంతమంది పేర శాశ్వత నిర్మాణాలు చేస్తున్నారు. అయితే కావున మా కాలనీ శ్రేయస్సు దృష్ట్యా వృద్ధులు, మహిళలు, ముఖ్యంగా చిన్నపిల్లలకు ఆట విడుదల కొరకు అవసరమైనటువంటి పార్కు స్థలం కూడా కావాలి. గత 5 సంవత్సరాల్లోనే నాగారం మున్సిపల్ కమిషనర్ కి పలుమార్లు వినతి పత్రం సమర్పించడం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు అంటూ కాలనీ వాసులంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి విషయంపై స్పందన లేకపోతే మాకు అవసరమైన పార్కు స్థలం కోసం న్యాయపరమైనటువంటి పోరాటం కొనసాగిస్తామని తెలపడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలోని శ్రీనివాస కల్చర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ షేక్ హుసేన్, జనరల్ సెక్రటరీ ప్రసాద్ గౌడ్, ట్రెజరర్ బి అజయ్, జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మహేందర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అప్పారావు, అనీష్, గురు, కృష్ణమూర్తి, రాజు, నరసింహులు, అబ్బులు, శ్రీను నాయక్, వీరభద్రం, రవీందర్ పాల్గొనడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం టైం టు టైము నల్లా బిల్లు కానీ, కరెంటు బిల్లు కానీ, వాటర్ బిల్లు కానీ అన్నీ కడుతున్నాం. అయినా కానీ మాకు మున్సిపాలిటీ వారు మా పార్కు స్థలాన్ని చూపెట్టమని సుమారు 1170 గజాల స్థలము మాకు లేఅవుట్లో పార్కు ఉంది. ఆ పార్కుని ఇది అన్యాకాంతరం కబ్జా చేసి ఉండటం వల్ల మా పిల్లలు ఆడుకోవడానికి పార్కు లేదు, మేము వాకింగ్ చేస్తానికి కానీ ఈ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా మేము చాలా పార్కు స్థలం కోసం నిరసన తెలియజేస్తూనే ఉన్నాం. ఈరోజు ప్రపంచంలో ఒక అత్యంత ప్రాముఖ్యమైన దినం, మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా వారు చూపించినటువంటి సన్మార్గంలో నడుస్తూ శాంతియుతమైన నిరసన తెలియజేస్తూ ఈ లేఅవుట్కు సంబంధించినటువంటి సుమారు 11లో శాశ్వత భవనాలు నిర్మించడానికి కొంతమంది చూస్తున్నారు. కాబట్టి మాకు గాంధీ ముందు కనబడుతుండు. గాంధీ చూపిన సన్మార్గంలో ఈ కాలనీకి సంబంధించినటువంటి చాలామంది, అంటే సుమారు 120-130 ప్లాట్లు కట్టుకొని కుటుంబాలు స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటున్న సందర్భంలో చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్కు స్థలం లేదు. వృద్ధులు కానీ, వయోజనులు కానీ, మహిళలు కానీ కాలనీకి సంబంధించిన ఏ విధమైనటువంటి అంటే వాకింగ్ చేసుకోవడానికి కానీ మరే విధమైనటువంటి అవకాశం లేకుండా పార్కు స్థలాన్ని పూర్తిగా కబ్జా చేసి దాన్ని మొత్తం అంటే శాశ్వత నిర్మాణాలు చేపట్టాలన్నటువంటి ఒక దమన నీతితో, ఒక రకమైనటువంటి ద్వంద్వ నీతితో కొంతమంది ఈ విధమైనటువంటి దుశ్చర్యకు పాల్పడుతున్నారు. కాబట్టి మాదొకటే ఇంటెన్షన్, మా కాలనీలో సుమారు 80 నుండి 90 మంది చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు ఆడుకోవడానికి పార్కు స్థలం లేదు. కాబట్టి మహిళలు కానీ, గృహిణులు కానీ ఆడుకోవడానికి, వాకింగ్ చేయడానికి కూడా ఎలాంటి పార్కు స్థలం లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మాదొకటే, మా ముందు ఉన్నటువంటి కర్తవ్యం, మాకు కావాల్సింది గాంధీ చూపినటువంటి శాంతి మార్గంలో, సన్మార్గంలో శాంతియుత నిరసన తెలియజేసి మేము కోరుకునేది ఏంటంటే అధికారుల దృష్టికి కానీ, అంటే నాయకుల దృష్టికి కానీ, పాలకుల దృష్టికి కానీ, హైడ్రా దృష్టికి కానీ, వాటా చట్టానికి వ్యతిరేకంగా, హైడ్రా చట్టబద్ధత కలిసిన దానికి వ్యతిరేకంగా నేడు పెద్ద పెద్ద శాశ్వత నిర్మాణాలు ఇక్కడ కడుతున్నారు. కాబట్టి బోర్లు వేస్తుర్రు, అంటే అనవసరమైనటువంటి ఎవరో ప్రోద్బలం చేత శాశ్వతమైన నిర్మాణాలు చేస్తుర్రు, వాటికి ఇంటి నెంబర్లు ఇప్పిస్తుర్రు. కాబట్టి ఈ కాలనీకి సంబంధించి శ్రీనివాస కాలనీ 414లో ఉన్నటువంటి పార్ట్ పార్ట్ 1లో ఉన్నటువంటి ఈ పార్కు స్థలాన్ని ఖచ్చితంగా మీడియా దృష్టికి తీసుకెళ్ళి మీ ద్వారా గాంధీ చూపించిన సన్మార్గంలో మీడియా దృష్టికి తీసుకెళ్లడం ద్వారా తద్వారా అంటే మేము ఇప్పటి వరకు కూడా మున్సిపల్ కమిషనర్కి కనీసం ఒక 8 సార్లు మెమోరాండం సమర్పించినాం.
అవి చెత్తబుట్టలో వేసిన దాఖలా ఉన్న తప్ప ఆ ఆఫీస్ కాపీలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇది ఈ విధంగా ఎందుకు చేస్తున్నామంటే గాంధీ జయంతి పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా నిరసన తెలియజేస్తూ తద్వారా హైడ్రా దృష్టికి, తద్వారా వాల్టర్ చట్టానికి అనుగుణంగా మేము ముందుకెళ్తాం. తద్వారా హైకోర్టులో కూడా పిటిషన్ పిల్లల చేత మా పార్క్ స్థలం ఎక్కడుందని పిల్లల చేత పిటిషన్ వేయించి ముందుకు సాగుతాం. కాబట్టి మా కాలనీ ప్రముఖులు మల్లారెడ్డి గారు, ట్రెజరర్ గారు, వీళ్ళందరి కాలనీ పెద్దల ఆధ్వర్యంలో ఈ చిన్న నిరసన తెలియజేసి పత్రికా దృష్టికి తీసుకొచ్చి ఈ పత్రికా ప్రకటన ఉటంకిస్తూ రేపు ఎల్లుండి హైడ్రా ఆఫీస్ కూడా మేము వెళ్తాం. కాబట్టి ఏది ఏమైనా మీ సమాచార మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా మాకు న్యాయం జరిగించి మా కాలనీలో ఉన్నటువంటి ఈ పెద్ద పార్కు స్థలాన్ని తిరిగి మాకు అప్పచెప్పే బాధ్యత మీరు తీసుకుంటారని ఆశిస్తూ ఈ చిన్న అవకాశం మీకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా కాలనీ సభ్యులందరికీ మరొకసారి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్కు స్థలాన్ని తిరిగి ఇప్పిస్తారని మీ ద్వారా ఆశిస్తూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి.